చిన్న పిల్లాడిలాగా బిహేవ్ చేస్తున్నారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. పిల్లల ప్రేమని పెద్దవాళ్ళు అంగీకరించి ఆశీర్వదించాలి తప్పితే ఇలా యాగి చేయకూడదు. మీరు ఆవేశం తగ్గించుకుని నిదానంగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. మీరు చాలా తెలివైన వాళ్ళు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఇందాకే చెప్పాను ఇది మా ఇంటి వ్యవహారం అని. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది నేను ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. యూ కీప్ అవుట్ ఆఫ్ దిస్. సంతకం పెట్టు సుధీర్. ఇంకా ఆలోచిస్తావే? నా గురించి బాధపడద్దు. నీ దారి నీది, నా దారి నాది. కాకపోతే నా ఆఖరి కోరిక తీర్చమంటున్నాను అంతే. అయినా నా గురించి ఎంతగా ఫీల్ అయిపోతావేంటి? నేను నీకేమవుతానని? ఆఫ్టర్ ఆల్ నిన్ను దత్తత చేసుకున్నవాణ్ణి, నిన్ను కన్న తండ్రిని కాను. నీ మీద నాకే అధికారం లేదు. నీ ఆనందానికి నేను అడ్డురాను. పెట్టేశాయి, సంతకం పెట్టేశాయి. ఆ తర్వాత ఈ తండ్రి గాని తండ్రికి తర్పణం కూడా వదిలేశాయి. డాడీ, సుధీర్, అదమ్మా జరిగింది. ఏంటో అంతా అల్లరల్లరైపోయిందనుకో. ఆ పిల్లెవరో మా వాణ్ణి అమాయకుణ్ణి చేసి మందు పెట్టి మాయ చేసింది. ఇలా మా అందరి జీవితాలతో ఆటలాడుకుంది. వాళ్ళ కుటుంబమే అంతంట. వాళ్ళ నోళ్లు బడా, వాళ్ళ చేతులు ఇరిగిపోను. మా అబ్బాయి ఈ విషయంలో ఎంత క్షోభ అనుభవించాడో తెలుసా? ఏంటి నీకేం తెలుసు? వాడి బాధ చూడలేక నేను బావురుమన్నాను. వాడు ఒట్టి అమాయకుళ్లే. పెంచిన ప్రేమకే ఇంత ఇదైపోయాడు. మరి వాడిని వాళ్ళమ్మ నేను ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేశాం. ఈ విషయంలో మేమెంత బాధపడాలి? మరే ఏంటి నేను ఇంతగా బాధపడుతుంటే నువ్వు అన్నిటికీ మరే సరే అంటావు? మరి నన్నేం చేయమంటారు? అది కూడా నన్నే అడిగావు. సరిపోయింది. ఏం చెయ్యక్కర్లేదులే. ఎవరన్నా బాధల్లో ఉంటే కనుక్కొని ఓదార్చాలి గాని ఇలా పట్టి పట్టినట్టు ఉండకూడదమ్మా. అయినా నీ తప్పేం లేదులే. ఈ పట్నాల్లో ఉండే వాళ్ళంతా ఇంతే, ఏం పట్టించుకోరు. ఇదే మా ఊర్లో అయితే ఇలా ఉండేదా? ఈ పాటికో 100 మంది ఇంట్లో చేరేవాళ్ళు. మా బాధలు కనుక్కొని మమ్మల్ని ఓదార్చేవాళ్ళు. మా కొండంత అండగా నిలబడేవాళ్ళు. నువ్వు ఉన్నావు ఎందుకు? ఏం చేయను పిన్ని గారు, నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను కదా. ఇంటి పని ఆఫీస్ పనులతోనే నాకు తీరడం లేదు. ఇక్కడింత జరుగుతున్నా నాకు వెంటనే తెలియలేదు. ఎందుకు తెలుస్తుంది? తెలీదు. అయినా మీ ఆయన సంపాదిస్తున్నాడుగా, ఏ చాలడం లేదా? నువ్వు కూడా సంపాదిస్తేనే మీ ఇల్లు గడుస్తుందా ఏంటి? అంత డబ్బాస పనికిరాదు. ఉన్నదాంతో సంతృప్తి పడ్డం నేర్చుకోవాలి నాలాగా. ఆయన నన్ను వదిలేసి బైరాగుల్లో కలిసి ఇన్నేళ్లైంది. పోతే పోయాడని నేను సరిపెట్టుకోలేదు, సంతృప్తి పడలేదు. మీ ఆయనకి నా సంపాదనకి సంబంధం ఏంటి పిన్ని గారు? ఏదో ఒకట్లేదు. ఇక నువ్వు వెళ్ళిరా. కాఫీ తాగేసావు కదా, మీ ఇంటికెళ్ళి నీ పని చూసుకో. మీరు రమ్మంటేనే కదా పిన్ని గారు వచ్చాను. రమ్మన్నానంటే ఏదో మా కష్టాలు కనుక్కుని ఓ 4 మంచి మాటలు మాట్లాడతావు అనుకున్నాను. నువ్వు ఒట్టి అయోమయం మనిషిలా ఉన్నావు. వెళ్ళిరా అమ్మా. మా బాధలేవో మేం పడతాంలే. సరే మీ ఇష్టం. సరే నీ ఇష్టం. టింగు రంగమంటూ చేతులుక్కుంటూ వెళ్ళిపోయింది. ఆయన బైరాగుల్లో కలిసిపోయినప్పుడు ఊరంతా తరలొచ్చి నన్ను ఓదార్చింది. ఈ పట్నం పాడుగాను పిలిచి చెప్తే తప్ప ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదు. ఏంటో. అన్నట్టు సుధీర్ కాఫీ అన్నా తాగాడో లేదో. వచ్చిన దగ్గర నుంచి ఒకటే బాధపడుతూ కూర్చున్నాడు. టిఫిన్ కూడా చేయలేదు. వాడిని చూసి వీడు ఏడుస్తూ కూర్చున్నాడు. వీళ్ళని ఎలా సముదాయించాలో నాకు అర్థం కావడం లేదు. అయినా పెద్దలు కుదిర్చిన సంబంధాలు చేసుకుని బాగుపడొచ్చు కదా. ఈ గుర్రకారకు అసలు బుద్ధి లేదు.
ప్రేమలు దోమలు అంటూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. నేను మా ఆయన పెళ్ళైనాక ప్రేమించుకోలేదు, అలా చేస్తే పోతుందిగా. హ. సుప్రతిక, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పు సుప్రతిక, అలా చూస్తావే, మాట్లాడవే. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎందుకంత షాక్ అవుతున్నావు? మన కోసం మనం అప్పుడు ఎలాగూ పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు కూడా అంతే. సమత కోసమే ఈ పెళ్లి. సమత కోసం మొత్తం నీ జీవితాన్నే బలిపెట్టావు. తనే నీ ఊపిరిగా బతుకుతూ వచ్చావు. సమత జీవితం నీ మూలంగా కష్టాలు పాలైందనే కదా నువ్వు ఇలా కుమిలిపోతున్నావు. అందుకే అన్ని వైపుల నుంచి ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ పెళ్లి మన కోసం కాదు, సమత కోసం. పరిస్థితిని చక్కదిద్దాలంటే ఇదొక్కటే మార్గం. ఇలా చేస్తే సమత పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకుంది. నీకింకే దిగులు ఉండదు. బాలకృష్ణ గారికి మొదటి నుంచి మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి అనుమానంగానే ఉంది. దాని గురించి ఆయన నానా గొడవ చేశారు. ఇప్పుడు కూడా ఈ పెళ్లికి ఆయన ఒప్పుకోవడం లేదంటే దానికి ప్రధాన కారణం నేనే. ఆయన అనుమానాన్ని ఎలాగూ మనం నివృత్తి చేయలేకపోయాం. సమత కోసం ఆ అనుమానాన్ని నిజం చేసి మనం పెళ్లి చేసుకుందాం. సమత పుట్టుక గురించి మీకు మొదటి నుంచి అనుమానం ఉంది కాబట్టి మీ పరువు ప్రతిష్టలకి మచ్చ రాకూడదని మేము ఈ పని చేస్తున్నామని బాలకృష్ణ గారికి తెలియచేద్దాం. సమతని కన్న తల్లిదండ్రులుగా మనం ఆయనకి కనిపిద్దాం. సమత తండ్రి ఎవరో తెలియదని ఇన్నాళ్లుగా ఆయన నానా మాటలు అన్నారు. తండ్రి లాంటి వాడివంటూ నన్ను ఎద్దేవా చేస్తూ కూడా మాట్లాడారు. మనిద్దరం పెళ్లి చేసుకుంటే సమత పుట్టుక గురించి ఆయనంత ఫీల్ అవ్వరు. తన వంశ ప్రతిష్టలకు మచ్చ వస్తుందన్న భయం ఇంకా ఆయనకుండదు. మనం ఈ పని చేస్తే తప్పకుండా ఆయన్ని కన్విన్స్ చేయగలమన్న నమ్మకం నాకుంది. ఇంకా ఏంటి అలా చూస్తున్నావు? నేను నా స్వార్థం కోసం చెప్తున్న మాటలు కావు. నీకు నా సంగతి తెలుసు కదా. నీ ఆనందమే నా ఆనందం. ఇప్పుడు కూడా సమత విషయంలో నువ్వు బాధపడడం ఇష్టం లేకే నేను ఇలా మాట్లాడుతున్నాను. అంతకు మించి ఇంకేం లేదు. సమత సుధీర్ల పెళ్లి ఎలాగైనా జరిగేలా చూస్తానని నేను నీకు సమతకి మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవడానికి నేను ఏమైనా చేస్తాను. ఈ పెళ్లి కేవలం లోకం కోసమే. ఇంట్లో మాత్రం మనం ఎప్పటిలాగానే ఫ్రెండ్స్గా ఉండొచ్చు. దిస్ ఈజ్ ఓన్లీ టు సాటిస్ఫై మిస్టర్ బాలకృష్ణ. మన గురించి అనుకునే వాళ్ళు ఇప్పటిదాకా చాలానే అనుకున్నారు. ఈ పెళ్లి జరిగితే మరికొంతమంది మరికొన్ని విధాలుగా అనుకోవచ్చు. కానీ పర్వాలేదు, మనం పట్టించుకోవద్దు.
మన మనసులు నిర్మలంగా ఉన్నంత కాలం ఎవరి మాటల్ని పట్టించుకోనవసరం లేదు. మనకి సమత ఆనందం ముఖ్యం. సుధీర్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది. సుధీర్ కూడా సమతను అంతే ఇదిగా ఇష్టపడ్డాడు. మళ్ళీ సమతను అంతగా ప్రేమించే వ్యక్తి మనకి దొరకడం చాలా కష్టం. పెద్దవాళ్ల పంతాలకి వాళ్ళ జీవితాలు బలి కాకూడదు. బాలకృష్ణ గారి ఈగో సాటిస్ఫై చేయడానికి, ఆయన్ని కన్విన్స్ చేయడానికి మనం ఈ పని చేద్దాం. ఆయన్ని ఎలాగైనా ఒప్పించి ఈ పెళ్లి జరిగేలా చూద్దాం. సమత కుమిలిపోతుంటే నేను చూడలేను. నువ్వు ఏడుస్తుంటే నేను అస్సలు తట్టుకోలేను. నాకు ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది. నీ మీద నాకున్న అభిమానం, అనురాగం అలాంటివి. మొట్టమొదటి నుంచి నేను నీ పట్ల అలాగే ఫీల్ అవుతూ వచ్చాను. ఇప్పుడు కూడా అదే భావంతో ఇలా మాట్లాడుతున్నాను. నా గురించి నీకు తెలుసు కాబట్టి పరిస్థితిని నేను అడ్వాంటేజ్గా తీసుకోవాలని చూస్తున్నానని నువ్వు అనుకోవని నాకు నమ్మకం. నువ్వు నన్ను అర్థం చేసుకున్నంతకాలం లోకం నా గురించి ఏమనుకున్నా నాకు పర్వాలేదు. నాకు నువ్వు సమత ఆనందంగా ఉండడం కావాలి. దానికోసం ఏమైనా చేస్తాను. ఈ పెళ్లి కూడా అందులో భాగమే. ఈ పెళ్ళయ్యాక నేను ఎప్పటిలాగే నీతో ఫ్రెండ్లీగానే ఉంటానని, నా హద్దులు నేను మర్చిపోనని నీకు హామీ ఇస్తున్నాను. ఈ విషయం గురించి నేను నీతో ఇంత ఇదిగా చెప్పనవసరం లేదని నాకు తెలుసు. అయినా ఎందుకో చెప్పాలనిపించి చెప్తున్నాను. మనం వెంటనే ఈ పెళ్లి చేసుకోవడం మంచిది. సమతా సుధీర్లు డిప్రెషన్కి లోను కాకముందే మనం ఇలా చేయాలి. ఆ తర్వాత ఎలాగైనా బాలకృష్ణ గారిని కన్విన్స్ చేసి ఈ పెళ్లి జరిగేలా చూడాలి. పెళ్లి తర్వాత కూడా నా ప్రవర్తన ఇలాగే ఉంటుంది. నీ స్వాభిమానాన్ని అభిమానిస్తూ, నీ మనసుని ఆరాధిస్తూ ఓ పూజారిగానే నేను మిగిలిపోతాను. సుధీర్, లేచి పాలు తాగు. పొద్దున్నుంచి ఏమీ తీసుకోలేదు. ఇలాగైతే నీ ఆరోగ్యం ఏం కాను. నా మాట విని వేడివేడిగా ఈ పాలన్నా తాగు. నిన్నే ఏంటంత మొద్దు నిద్ర పట్టేసింది? లేచి ఈ పాలు తాగి మళ్ళీ పడుకో. లేకపోతే నీరసం వస్తుంది. నీకేమన్నా అయితే మళ్ళీ మా వాడు అల్లాడిపోతాడు. నిన్నే ఏమిటి నిద్ర? ఏడ్చేడ్చి అలసిపోయి నిద్రపోయావా ఏంటి? ఏంటో పిదపకాల పిల్లలు, పిదపకాల బుద్ధులు. మా ఆయన బైరాగుల్లో కలిసినప్పుడు కూడా నేను ఇంతగా ఏడ్చానా? ఏదో ఒకసారి ఏడ్చి ఊరుకున్నాను. ఇంత పిరికితనం పనికిరాదు. నిన్నే అమ్మయ్యో, ఎంత పని చేశావు! అమ్మో కృష్ణ, వీడి కొంప ముంచాడు. ఇదెక్కడ గొడవరా? ఇలా చేశాడేంటి? ప్రాణం కన్నా ఎక్కువగా పెంచుకున్నానన్నావు. నీ మాట మీద గౌరవం లేకపోతే ఎలా చెప్పు? ఇలా చేస్తే నువ్వెంత బాధపడతావో ఒక్క నిమిషమైనా ఆలోచించాడా? ఎంతసేపు తన ప్రేమ, తన స్వార్థం చూసుకున్నాడు. అబ్బా పిన్ని, ఇప్పుడు అవన్నీ దేనికి? మనం ఉన్నది హాస్పిటల్లో. అసలే టెన్షన్ గా ఉంది. కొంచెంసేపు మాట్లాడకుండా ఉండు. సరిపోయింది. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు నువ్వు నా మీద చిరాకు పడతావు. అయినా నాకెందుకులే.
వాడు నీ కొడుకు, పైగా పెంచిన కొడుకు. నువ్వే చూసుకో. నీ బాధ చూడలేక నేను ఇలా మాట్లాడుతున్నానంతే. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ మిస్టర్ బాలకృష్ణ? ఎస్ సిస్టర్. వై? డాక్టర్ గారు ఒకసారి మీతో మాట్లాడతారట. ఆయన రూమ్కి తీసుకురమ్మన్నారు. ఏమైంది? సుధీర్కి ఎలా ఉంది? ఆ విషయం గురించి మాట్లాడడానికే రమ్మన్నారు. ఆయన రూమ్ ఇక్కడికి దగ్గరలోనే ఉంది, రండి తీసుకెళ్తాను. వెళ్ళండి. డాక్టర్ ప్లీజ్ హ్యావ్ ఏ సీట్. మీతో కొంచెం మాట్లాడాలి. సుధీర్కి ఎలా ఉంది డాక్టర్? ప్లీజ్ చెప్పండి. తనకేం ప్రమాదం లేదు కదా? ఈ గండ గడిచినట్టే కదా? ప్లీజ్ మీరు ముందు కూర్చోండి, నేను అన్నీ చెప్తాను. చూడండి, మా శాయశక్తిలా ప్రయత్నించాం, కానీ ఇంకా స్పృహ రాలేదు. ఈ పాటికి రావాల్సింది. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. దేర్ మే నాట్ బి ఎనీ ప్రాబ్లం. కానీ ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేము. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పేషెంట్ని వెంటనే హాస్పిటల్కి తీసుకురావాల్సింది. లేట్ కూడా చేశారు. తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా మాన్పించాను, అందుకే ఇలా చేసినట్టున్నాడు. ఇంతకు తెగిస్తాడనుకోలేదు. ఎప్పుడు చేశాడో ఏటో. మేము తన్ని ఈ పరిస్థితిలో చూసేసరికి చాలా ఆలస్యమైనట్టుంది. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ సేవ్ హిమ్. ఎలాగైనా తన ప్రాణాలను కాపాడండి. తను లేకపోతే నేను బతకలేను డాక్టర్, బతకలేను. ఐ నో ఐ డూ అండర్స్టాండ్. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. సాయంకాలంలోగా అతనికి మెలకు రావచ్చు. ఆ ఆస్తోనే ఉండండి. అయినా చదువుకున్న వాళ్ళు మీరేలా చేయడం ఏంటండి? అతను అంత ఇదిగా ఎవరినైనా ప్రేమించినట్టయితే ఆశీర్వదించి అక్షంతలు వేయాలి గాని పెళ్లి మాన్పించడం ఏంటి? ఇప్పుడంటే మనం అతన్ని కాపాడగలగచ్చు, కానీ ముందు ముందు మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేయడానికి గ్యారెంటీ ఉంది? ఒకవేళ మళ్ళీ ఆత్మహత్య చేసుకోకపోయినా అతను సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాడా చెప్పండి? వ్యవహారం ఇంత దూరం వచ్చిందంటే అతను ఎంత గాఢంగా అమ్మాయిని ప్రేమించాడో అర్థం చేసుకోండి. శారీరకంగా కోలుకున్నా మానసికంగా బాగా కుంగిపోతాడు, తనలో తానే కుమిలిపోతాడు. ఏ రకంగా చూసినా మీరు చేసిన పని కరెక్ట్ కాదనిపిస్తుంది. మీరు అతని జీవితంతో ఆటలాడుకున్నారు. ఆ హక్కు మీకు లేదు. హీ ఈజ్ ఎ మేజర్ నౌ. యూ షుడ్ హ్యావ్ రెస్పెక్టెడ్ హిస్ డెసిషన్. మీ ఇంటి విషయాల గురించి మాట్లాడాలంటే నాకు ఇబ్బందిగానే ఉంది, కానీ తప్పడం లేదు. అతని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా చెప్తున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. అఫ్ కోర్స్ డాక్టర్, ఐ డూ అండర్స్టాండ్. ఇప్పుడైనా మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవడం మంచిది. మీ అబ్బాయి జీవితం భవితవ్యం దాని మీదే ఆధారపడింది. ప్లీజ్ టేక్ ఏ వెల్ కన్సిడర్డ్ డెసిషన్. షూర్ డాక్టర్. నేను మళ్ళీ వెళ్ళి పరిస్థితి ఎలా ఉందో చూసొస్తాను. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ ఇమీడియట్లీ. ప్లీజ్ డోంట్ వరీ. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్.